హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ షర్బానీ. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ పిండి కూర అంటారు, పాటల కూర అంటారు, బిళ్ళల కూర అంటారు, అది చేసుకోబోతున్నాము. దీనికోసం కడాయిలో ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొద్ది కరివేపాకు వేసేసుకొని కొంచెం కలిపేసుకొని దీనికి పిండికి సరిపడా వాటర్ వేసేసుకోవాలి. ఒకటికి ఒకటి పావు కానీ ఒకటిన్నర కానీ వేసుకోవచ్చు. నీళ్ళు మరుగుతున్నప్పుడు పిండి వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. కొంచెం దగ్గర పడే వరకు మనం దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. మంట సిమ్లో పెట్టుకుంటే మనకి పిండి బాగా ఉడుకుతుంది. దగ్గర పడే వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడేలోపు మనం ఒక ప్లేట్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది బాగా చిన్న మంట మీద కలుపుతూ ఉడికించుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూసారా, నేను ఇది ఆ ప్లేట్కి ఆయిల్ ఆల్రెడీ ప్లేస్ చేసి పెట్టాను. దగ్గర పడింది కదా, దీన్ని నేను ప్లేట్లోకి మార్చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి. థిక్నెస్ కూడా మనం ఎంత లావుగా కావాలనుకుంటే అంత లావుగా పెట్టుకోవచ్చు. నాకు కొద్దిగా లావుగా ఉంటేనే ఇష్టం, బాగుంటుందని, అందుకే నేను కొంచెం లావుగానే పెట్టుకున్నాను. ఇంకా సన్నగా చేసుకోవాలంటే ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఫ్యాన్ కింద పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ దాన్ని స్టార్ట్ చేసేద్దాము. కడాయిలో కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు వేసేసి వేయించుకొని కొద్దిగా వేగగానే దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి. మన కారం అంటే ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి పులుసుకు సరిపడా కారం వేసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా వేయించుకొని దీంట్లో మనం పులుసు వేసుకోవాలి. చింతపండు రసం మనం ఎంత పులుపు మన చింతపండు ఎలా ఉంటుందో దాన్ని చూసుకొని వేసుకోండి. నాకైతే ఇంత సరిపోయింది. ఇది బాగా కలిపేసుకున్నాను. ఇది కొద్దిగా పలచగా అనిపిస్తుంది కదా, దీంట్లో నేను కొద్దిగా కొబ్బరి పొడి, ధనియాల జీలకర్ర పొడి ఇది వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇది కొంచెం మరగాలి మనకి. కొద్దిగా మూత పెట్టేసి మరిగించుకుందాము. ఒక 5 minutes తర్వాత మరుగుతుంది. చూసారా, కొంచెం చిక్కపడినట్టు కనిపిస్తుంది కదా, మనం కొబ్బరి పొడి, జీలకర్ర ధనియాల పొడి వేసాం కాబట్టి. చూసారా, నేను ఇలా షేప్స్ కట్ చేసుకున్నాను. యాజ్ అ విష్ డబ్బా షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. నేను డబ్బా షేప్లో కూడా చేశాను. పిల్లలు రిక్వెస్ట్ చేస్తే షేప్స్ కనిపించే వాళ్ళకి, అందుకే ఆ షేప్స్లో కట్ చేశాను అనమాట. నేను ఎక్కువ కదపలేదు వాటిని, కొంచెం అందులో లోపలికి అనేసి మూత పెట్టేసి ఉడికించాను. ఒక 5 minutesలో ఉడికిపోయాయి. చూడండి, మన కర్రీ థిక్నెస్ కూడా నాకు ఇంత సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ చల్లబడిన తర్వాత దగ్గర పడుతుంది అది. అందుకే ఇక్కడ వరకు ఆపేసుకొని ఒక బౌల్ తీసుకున్నాను, సర్వింగ్ బౌల్. దీంట్లోకి మార్చేసుకుందాం మనం. చూసారా, బిళ్ళలు మనం థిక్నెస్ ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. నాకు ఇలా ఇష్టం కాబట్టి ఇలా నేను లావుగా పెట్టుకున్నాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఒక్క పూటకే అయిపోయింది. చాలా బాగుంది, చాలా అంటే చాలా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్.